నమస్కారం అండి. నా పేరు గురునాయుడు. నేను ఈ నిడదవోలు డివిజన్లో ప్రకృతి వ్యవసాయ విభాగంలో డిఎంఎంటీగా పనిచేస్తున్నాను సార్. అలాగే గత నెలలో వరి హార్వెస్టింగ్లో వేసిన ఈఎండీస్ పరిశీలించడం జరిగింది. ఇగో రైతు సత్యనారాయణ గారు 3 ఎకరాలు విస్తీర్ణంలో ఈ నవధాన్యాలు ఈఎండీస్ వేయడం జరిగింది. ప్రతిదీ మనం వేసిన నవధాన్యాల కిట్లో మొత్తం అన్ని రకాలు జర్మినేషన్ అనేది రావడం జరిగింది. మొత్తం జనుము, జీలుగా, పిల్లి పెసర, మినుము, బొబ్బర, గోంగూర, తోటకూర, జొన్నలు మొత్తం సమస్తం అన్ని జర్మినేషన్ బాగా రావడం జరిగింది. ఇప్పుడు దీని కాల వ్యవధి నెల రోజులు కానుంది. ఇలాగా ఈ 30 రకాలు నవధాన్యాలు వేయడం వలన భూమికి పంటకి కావలసిన అన్ని రకాల పోషకాలు అందిస్తుంది. అలాగే భూమిలో ఉన్న సేంద్రియ కార్బన్ బయటికి పోకుండా పంటకి భూమికి ద్రోహపడుతుంది. ఈ రకంగా మేము రైతులకు ఈ ఖరీఫ్ సీజన్కు ఒక గ్రామంలో 150 ఎకరాల నుండి 200 ఎకరాల వరకు రైతులతో ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ రకంగా రైతులు వేసుకోవడానికి కూడా ముందుకు రావడం జరుగుతుంది. నేను సత్యనారాయణ అండి, కోనూరు. ఆల్రెడీ 3 ఎకరాల చేను దగ్గర ఒక 20-30 ఎకరాలు వేయించామండి ఇక్కడ నవధాన్యాలు. వీటి వల్ల ఏంటంటే మనం కెమికల్ వాడకుండా ఈ చేను మనం రైతులతో పండిస్తున్నామండి. రైతులు కూడా చాలా బాగుంది అని, ఖర్చు లేకుండా బాగుందని రైతులు కూడా అంగీకరిస్తున్నారండి. దీనికి ఇంకా ముందుకి చాలా రైతులు ముందుకు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నామండి. ప్లాన్ చేసి ఇంకా రైతులతో ఉండగా ఇంకా రైతులతో ఏందామని మేము ఆశిస్తున్నామండి. రైతులు కూడా అలా ముందుకు వస్తున్నారు. నమస్కారం. నేల తల్లిని బాగు చేద్దాం.